హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా నేను రీసెంట్గా యూట్యూబ్ ఆఫీస్ రెడీ చేయాలని చెప్పేసి మా ఇంటి పైన మొత్తం అంతా రెడీ చేసినాను. ఫ్లోర్ మ్యాట్ అయితే కావాల్సిండే. యాక్చువల్గా టైల్స్ లేదంటే బండ్లు వేపిద్దాం అనుకున్నాను, కాకపోతే అవి కొద్దిగా బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫ్లోర్ మ్యాట్స్ అయితే తీసుకుందాం అనేసి ఆలోచించినాను. మొత్తం అంతా హిందూపూర్ తిరిగితే ఇక్కడ రాయల్ హోమ్ డెకర్స్ అనేసి ఒక షాప్ అయితే కనిపించింది. ఇక్కడ మనకు మొత్తం అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. వాల్ పేపర్స్, అదే గోల్డ్లకు మెత్తాం కదా, వాల్ పేపర్స్, వాల్ స్టిక్కర్స్, కస్టమైజ్డ్ కూడా ఉంటాయి. అలానే ఇక్కడ ఇది దొరుకుతుందంటే ఫ్లోర్ మ్యాట్ ఇక్కడ వచ్చాను అనమాట చూడడానికి. ఆల్రెడీ నిన్నే ఎత్తుకొని పోయినాను. నిన్న నైట్ కొద్దిగా మబ్బు ఉండడం వల్ల వీడియో అయితే తీసుకోలేదు. ఈ వీడియో ఎందుకంటే నేను తీసుకున్నాను, నాకు యూజ్ అయింది. సో మీకు కూడా తెలిస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇది ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే అనమాట రాయల్ డెకర్స్, రాయల్ హోమ్ డెకర్స్ అని చెప్పేసి ఈ షాప్లో అయితే నిన్న తీసుకున్నాను. ఇప్పుడు ఆ షాప్ లోపలికి వెళ్ళేసి చూద్దాం అనమాట ఏమేమి ఐటమ్స్ అయితే మనకు ఉంటాయో అవైలబిలిటీలో. చాలా ఉన్నాయన్నమాట, ఇంపోర్టెడ్, బయట నుంచి కూడా తెప్పిస్తారు. ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం లోపలికి. హాయ్నా, బాగున్నారా? అవునా, బాగున్నా. నిన్న యాక్చువల్గా అది ఫ్లోర్ మ్యాట్ తీసుకొని పోయినాను కదా, అది యాక్చువల్గా బాగుందని చెప్పేసి నేనేమనుకున్నానంటే నా ఫాలోవర్స్కి ఇది మొత్తం ఇలాంటివి ఏమైనా అవసరం అయితే వాళ్ళు కూడా తీసుకుంటారు అనేసి వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేయాలనుకున్నాను. యాక్చువల్గా మీ దగ్గర ఏవేవైతే ఐటమ్స్ దొరుకుతాయో మొత్తం అన్ని మీరు ఒకసారి మా ఫాలోవర్స్కి చూపించండి, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఇలాంటి కొద్దిగా లో బడ్జెట్లో పోవాలని చెప్పో, లేదంటే బాగా నీట్గా లుకింగ్ కనిపించాలనో, లేదంటే బాడిగిన్లలో వాళ్ళు లేపేయాలని చెప్పి ఇట్లా వాల్ పేపర్స్ అనేసి అనుకుంటుంటారు. సో వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉండొచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తాను. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న, మీ దగ్గర ఏమేమి ఉంటాయి. కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. యాక్చువల్గా మన షోరూంలో ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించి ప్రతి ఒక్క ప్రోడక్ట్ దొరుకుతుంది. స్టార్టింగ్ వచ్చి మన దగ్గర వాల్ పేపరే తీసుకుందాము. వాల్ పేపర్స్ వస్తాయి, ఇవన్నీ మీకు సెల్ఫ్ అదెసివ్ వాల్ పేపర్స్ వస్తాయి. జస్ట్ 20 రూపీస్ స్క్వేర్ ఫీట్ వస్తుంది. 5 మీటర్స్ రోల్, 2 మీటర్స్ రోల్ వస్తుంది. దీంట్లో జస్ట్ డైరెక్ట్ ఇది వాల్ మెత్తేసారు. జస్ట్ ఎవరైనా ఇంటికి ఎత్తుకొని పోయి పిల్లలు కూడా వేసుకోవచ్చు. జస్ట్ స్టిక్కర్ వస్తుంది బ్యాక్ సైడ్, స్టిక్కర్ తీసి వేసుకోవచ్చు. లో బడ్జెట్ లో చూసే వాళ్ళకి ఈ మెటీరియల్ యూజ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం ప్రీమియం కావాలా, మనకి ఓన్ హౌస్ కి వేసుకోవాలా ప్రీమియం క్వాలిటీ అంటే ఇప్పుడు మీరు శ్రీనివాస అదేమో దీంట్లో వస్తుంది, వాల్ పేపర్ వస్తుంది. దీని లైఫ్ వాల్ స్టిక్కర్ అంటారు. ఇది వాల్ స్టిక్కర్ లైఫ్ వచ్చి మీకు ఒక 5 to 7 years వస్తుంది. 5 to 7 అంటే ఒకసారి మనము దానికి మెత్తేస్తే దాదాపు 7 years తీసే అవసరం ఉండదు. ఓకే, ప్రీమియం రేంజ్ లో కావాలంటే వాల్ పేపర్ లో చేసుకోవచ్చు మనం. ఇది స్క్వేర్ ఫీట్ మీకు ఒక 50 రూపీస్ ఇంక్లూడింగ్ ఇన్స్టాలేషన్ వస్తుంది. ఓకే ఓకే, అంటే మీరే ఇన్స్టాలేషన్ అంతా మేమే చేసిస్తాము. ఇవన్నీ వాటర్ ప్రూఫ్ వస్తుంది. 5 years గ్యారంటీ ఇస్తాం దీనికి. అంటే ఫర్ ఎనీథింగ్, ఏమైనా ఫర్ ఎనీథింగ్. అంటే ఇక్కడ ఉన్నంత సేపు మాత్రమే చినిగేకి ప్రాబ్లం ఉంటుంది. ఒక్కసారి వాల్ కి ఇన్స్టాల్ అయిపోతే ఇది చినిగేకి కూడా ఛాన్స్ ఉంటుంది. వాల్ పేస్ట్ చేసిన తర్వాత వాష్ కూడా చేసుకోవచ్చు. 5 years గ్యారంటీ ఇస్తాము. దీని లైఫ్ వచ్చి ఎంత లేదన్నా ఒక 20 to 25 years లైఫ్ వస్తుంది. 25 years వస్తుంది లైఫ్. దీంట్లో కస్టమైజ్ వాల్ పేపర్స్ అంటే కస్టమైజ్ చేసిస్తాము. అంటే డిజైన్ నా ఫోటో కావాలంటే ఇట్లా వాల్ పేపర్స్ మీద వాల్ మీద నా ఫోటో అతికించుకోవాలంటే మొత్తం అది చేయిస్తాను. మీరు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే ఎగ్జాక్ట్ గా ఒక మంచి ఫోటో ఇస్తే అది కూడా చేసి ఇచ్చేస్తాం. ఒకవేళ ఫ్యామిలీ ఇప్పుడు బెడ్రూమ్ లో ఒక ఫ్యామిలీ ఫోటో ఇచ్చేసి బెడ్రూమ్ లో పేస్ట్ చేయాలంటే అది ఇచ్చేస్తారా? ఆ ఫ్యామిలీ ఫోటో కూడా చేసిస్తాం. ఓకే ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయన్నా మీ దాంట్లో? ఇంకా మన దగ్గర ఫ్లోర్ మ్యాట్స్ దొరుకుతాయి. నేను తీసుకొని పోయినారు మీరు. ఈ ఫ్లోర్ మ్యాట్స్ మార్బల్ షీట్స్ దొరుకుతాయి. ఇది అంటే సేమ్ యాక్చువల్ గా డైరెక్ట్ మార్బల్ లెక్కే ఉన్నట్టున్నాయి ఇవి. అవును, అంటే ఇవి వాల్ కేసేదా? వీడియో వాల్స్ కి యూస్ చేస్తారు. దీనికి ప్లస్ పాయింట్ ఏమంటే దీనికి ఎటువంటి వాల్ కేర్ అవసరం లేదు. డైరెక్ట్ ప్లాస్టింగ్ ఉండే వాల్స్ పైన ఇన్స్టాల్ చేయొచ్చు. ఇది మార్బల్ షీట్స్ అనేది ఏదైతే మనం ప్లాస్టింగ్ చేస్తాం దాన్ని డైరెక్ట్ పెట్టి ఇట్లా అతికించేయచ్చు. ఇప్పుడు రైనీ సీజన్ లో మీకు గోడలు నెమ్మొస్తా ఉంటాయి. నెమ్మొచ్చిండే గోడలకి వాల్ పేపర్ నాట్ అన్ ఆప్షన్. అది వేసేకి పాసిబిలిటీ అవ్వదు, ఏం వేసినా కూడా నిల్వదు. మార్బల్ షీట్ వేస్తే మీకు నెమ్మొచ్చే గోడలకి కూడా ఇది పట్టుకుంటుంది. ఒకసారి లైవ్ డెమో చూపిస్తాను రండి రెహమాన్. ఇది ఏసీ అవుట్డోర్ పాయింట్.
పక్కన SBI బ్యాంక్ది. వాటర్ లీకేజ్ ఉంది చూడండి. పెయింట్ ఎనీథింగ్ ఏమి వేసినా కూడా ఇక్కడ నిల్వదు. ఇటువంటి గోడలకి కూడా ఈ మార్బల్ షీట్ అనేది ఫిక్స్ చేసేయచ్చు. జస్ట్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ వస్తుంది, స్టిక్కర్ తీసేసి ఇట్లా ఫిక్స్ చేసేయచ్చు అంతే. కనిపించదు అప్పుడు. లైవ్లో మీరు వచ్చి ఇక్కడ టెస్ట్ చేసి మరీ తీసుకొని పోవచ్చు. టెంపరేచర్ అప్ టు 5 degrees తగ్గిస్తుంది. ఇది హీట్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. రూమ్ టెంపరేచర్ కూడా చాలా కూల్ ఉంటుంది. అసలు ఇక్కడ కనబడుతుంది చూడండి మరకలో. యాక్చువల్గా ఇక్కడ వాటర్ అక్కడ నుంచి లీక్ అయ్యేది ఇక్కడ మరకే కనపడుతుంది. యాక్చువల్గా నార్మల్ పెయింట్ అయితే చూస్తున్నారు కదా, ఇలా పెయింట్ మీదకి అంతా వాటర్ వచ్చేసినప్పుడు ఇలా అవుతుంది. సో ఇలాంటి వాల్ పేపర్స్ వేసుకుంటే మనకు అసలు ఇలాంటివి ఏంటి కనపడవు, బ్యాక్ సైడ్ ఉండిపోతుంది. హెయిర్ క్రాక్స్ వచ్చినా కూడా, వాల్ క్రాక్ వచ్చినా కూడా దీనికి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇదంతా చాలా సేఫ్టీగా ఉంటుంది. ఫ్యూచర్లో వాటర్ డాంప్నెస్ ఎక్కువ వచ్చినా కూడా ఈ షీట్ అనేది అట్లే ఉంటుంది, ఏమి డ్యామేజ్ అయితే కాదు. ఇంకా ఏమేమి ఉన్నాయా? ఇంకా మన దగ్గర ఆర్టిఫిషియల్ గ్రాస్ దొరుకుతుంది. ఆర్టిఫిషియల్ గ్రాస్ ఓకే, రెమన్ బహార్ దల్వా. మీకు బాల్కనీలో, లాన్లో, వరాండాలో, సిట్అవుట్స్లో ఎక్కడన్నా కానీ మెయింటెనెన్స్ ఏమీ లేకుండా, జీరో మెయింటెనెన్స్తో, వాటరింగ్ చేసే పని లేదు, ఏమీ లేదు. ఆర్టిఫిషియల్ గ్రాస్ చాలా ఈజీ టు యూజ్ ఉంటుంది. అవుట్లుక్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది మొజాయిక్ టైల్స్ అంటారు. ఇప్పుడు ట్రెండీగా ఇదే డిజైన్ నడుస్తూ ఉంది. ఇది అంటే ఇది ఎక్కడ వేస్తారన్నా? ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఒక వాల్, హైలైటర్ వాల్ ఉంటుంది, ఫీచర్ వాల్. ఆ ఫీచర్ వాల్కి ఈ మొజాయిక్ టైల్స్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఈవెన్ మనం టీవీ క్యాబినెట్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇవి కూడా ఈజీ టు యూజ్, సెల్ఫ్ అదెస్ వస్తాయి. జస్ట్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ వస్తుంది, స్టిక్కర్ తీసేసి మీరు పేస్ట్ చేసేయచ్చు. ఇది మనమే వేసుకోవచ్చా డైరెక్ట్? ఇది మీరే వేసుకోవచ్చు, ఈజీగా వేసుకోవచ్చు. ఇదేంట? ఇది మనకి 399 రూపీస్ పడుతుంది ఒక ప్యానల్ అని. ఒకటి హైలైటర్ వాల్ కి మీకు ఎన్ని ప్యానల్స్ కావాలో అన్ని ప్యానల్స్ కూడా తీసుకొని పోవచ్చు. మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే వాల్ పేపర్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, ఇది కానీ మనకి టైం సేవ్ అవుతుంది, అమౌంట్ సేవ్ అవుతుంది, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తాయి ఇవి. ఇప్పుడు మీకు 399 రూపీస్లో ఒక ప్యానల్ వస్తుంది. ఇదే మీరు చేపియాలంటే దగ్గర ఒక ప్యానల్ చేపించేకి 1500 రూపీస్ మీకు ప్రైస్ పడుతుంది. 399లో జస్ట్ ఈజీ తీసుకొని పోయి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేబర్ కూడా అవసరం ఉండదు. ప్లస్ వాల్ పేపర్లో కూడా అంతే, ఈజీ టు ఇన్స్టాల్. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కానీ 1 day or 2 daysలో కంప్లీట్ చేసి ఇచ్చేస్తాము. మీ డైలీ యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో కంటిన్యూ అట్లే ఉంటాయి. మీరు ఇల్లు సామాన్లు క్లీన్ చేయాలా, అవి పక్కకు జరపాలా, ఏమీ టెన్షన్ ఉండదు. చాలా ఈజీగా ఇన్స్టాలేషన్ చేసేయచ్చు. పెయింట్కి అయ్యే లేబర్ ఖర్చుల్లోనే మనకి అది స్టిక్కర్ వాల్పేపర్ కంప్లీట్ విత్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే కస్టమర్కి హెడేక్ ఉండదు, చాలా నీట్గా మీకు కంప్లీట్ రినోవేషన్ అయిపోతుంది ఇంటికి. ఇప్పటికి ఇక్కడ హిందూపూర్లో ఎక్కువ కస్టమర్స్ మీ దగ్గర ఎత్తుకుపోయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? అంటే చాలా మంది బల్క్గా ఎత్తుకుపోయింటారు కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్కి అలా. అవును, దండిగా ఉన్నారా? చాలా మంది, సుమారుగా ఆల్మోస్ట్ 70 to 80% హౌసెస్లో ప్రతి ఒక్క ఏరియాలో మినిమం ఎంత లేదన్నా కూడా 8 to 10 హౌసెస్ ఉంటాయి. అవునా? ఓకే ఓకే. మేము ఇంటీరియర్ డిజైనింగ్ చేసిండేది. ఎవరన్నా కస్టమర్తో ఇప్పుడు మేము రివ్యూ తెలుసుకోవాలంటే మీరు చెప్తున్నారు, కాకపోతే అది ఎంతవరకు నిజం? ఎందుకంటే మాక్సిమం ఎవరైనా షాప్స్లో పోతే వాళ్ళు ఊరికే అట్లా చెప్తా ఉంటారు అనమాట, దీనికోసం కొనుక్కోవాలని చెప్పేసి ఊరికే చెప్తా ఉంటారు. వాళ్ళు అంతమంది ఎత్తుకున్నారు అట్లా ఇట్లా అది ఇది అని. ఇప్పుడు నేను మీతో ఏం అడుగుతున్నానంటే డైరెక్ట్గా మీరు ఎవరికైతే ఇలా ఇది పని చేయించినారో వాళ్ళ దగ్గర మీరు ఎవరికైనా ఫోన్ చేసి మీరు మాకు చూపించాలా డైరెక్ట్ లైవ్లో ఎలా ఉంటుంది, మీ దగ్గర తీసుకుపోయినట్టు కస్టమైజ్ కానీ మొత్తం అంతా ఎలా ఉంటుంది అనేసి మేము లైవ్ లో చూడాలనుకుంటాం. మీరు చూపిస్తారా? ఫోన్ చేసి కాదు, డైరెక్ట్ పిలుచుకొని పోదాం, డైరెక్ట్ గా పోయి చూపిస్తారా? మీరే కస్టమర్ తో ఇంటరాక్ట్ చేయండి, కస్టమర్ ఫీడ్బ్యాక్ మీరే తీసుకోండి. నేను తీసుకొని పోయి లొకేషన్ చూపిస్తాను, మేము చేసిండే వర్క్ డీటెయిల్స్ చూపిస్తాను, కస్టమర్ తో మీరే మాట్లాడి చూడండి, కస్టమర్ ఫీడ్బ్యాక్ మీరే తీసుకోండి, తెలుస్తుంది. చూస్తున్నారు కదా గాయస్, యాక్చువల్గా నాకు కూడా దీని గురించి కొద్దిగానే ఉండే నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అన్నది గారితో మాట్లాడిన తర్వాత చాలా దీని గురించి తెలిసింది. యాక్చువల్గా నార్మల్గా బయట ఏం చేస్తూ ఉంటారు అంటే అందరూ గోడలకు పెయింట్ లేపించేది అది ఇది చేస్తుంటారు. చిన్నపిల్లలు పోయి పెన్స్తో రాయడము, కలర్స్ వేయడము, అది చేస్తున్నప్పుడు పెయింట్లు పాడైతుంటాయి. సో
ఇలాంటి స్టిక్కర్స్ అవి వేయించుకుంటే కొద్దిగా మనకి బెటర్ అనమాట. ఒకవేళ ఏమైనా ఉంటే మనం రీప్లేస్ చేసేయచ్చు. పెయింట్కి అయితే అట్లా రీప్లేస్ చేసేది కాదు, చాలా కాస్ట్ అనమాట. లేబర్కే చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సో రైనీ సీజన్లో కూడా మనకి గోల్డ్కి నెమ్మొస్తుంది కదా, సో అలాంటివి ఏంటివి కనిపించవు. చాలా బాగుంది. దాంతోపాటు నేను రేర్గా చూస్తాను అనమాట ఇలాంటివి. ఇప్పుడు అన్న చెప్తున్నాడు కదా, చాలా ఒక పెద్ద బిల్డింగ్కే మేము కస్టమైజ్ చేయించి ఇవన్నీ వేయించామని చెప్పి. సో ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికి ఆయనతో మాట్లాడేసి ఎవరిల్లో కనుక్కొనేసి ఆ ఇంటి దగ్గరికే పోయి అన్నతో పాటు మొత్తం అంతా మీకు చూపించబోతున్నాను లైవ్ కండిషన్లో ఎలా ఉంటుందో వర్క్. సరే అన్న, ఇప్పుడు వెళ్దామా? ఓకే ఓకే. ఇప్పుడు అన్న మనకు ఒక కస్టమర్ ఇంటికైతే పిలుచుకొని వచ్చినాడు. ఈ కస్టమర్ హౌస్లో మొత్తం అంతా ఈయనే అనమాట. ఇక్కడ కస్టమైజ్ చేసి వాల్ పేపర్స్ కానీ మొత్తం అంతా వేసింది. అన్న ఇది ఎవరిల్లు అన్న? ఇది శ్రీనివాస్ నాయక్ సార్ అని చెప్పేసి స్కిన్ డాక్టర్, భారతి మేడం డెంటల్ క్లినిక్. కింద క్లినిక్లో సార్ వాళ్ళ క్లినిక్ వేసి దగ్గర 1 year అవుతా ఉంది. రీసెంట్గా 2 months బ్యాక్ ఇంట్లో అంతా ఇంటీరియర్ చేసినాము, వాల్ పేపర్స్ కస్టమైజ్ అంతా. ఒకసారి ఓవర్లుక్ చూసి ఒకసారి అన్న ఇప్పుడు ఇక్కడ ఏమేమైతే పనులు చేయించినారో ఇక్కడ మొత్తం అంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. అన్న ఒకసారి మీరు చూపియండి అన్న ఏమేమి చేసినారో. ఇది టెక్స్చర్డ్ వాల్ పేపర్ వస్తుంది, పీవీసీ టెక్స్చర్డ్ వాల్ పేపర్. ఓకే. దీనికి అసలు వాటర్ ప్రూఫ్ వస్తుంది. ఇది వాల్ పేపర్ లాగానే లేదు అసలు. ఒకసారి మీరు జూమ్ చేసి చూపించండి ఇక్కడ. అసలు ఇది వాల్ పేపర్ లాగానే లేదు, సెల్ఫ్ ఎంబోస్ వస్తుంది, పెయింట్ వేసినట్టుంది. బాగుంది, అసలు చాలా బాగుంది. హైలైటర్ వాల్స్ కి వేస్తాము. ఓకే. దీని తర్వాత కస్టమైజ్ వాల్ పేపర్స్ బెడ్రూమ్స్ లో, హాల్లో అంతా వాడాము. ఒకసారి రండి. ఇది కూడా వాల్ పేపర్ వస్తుంది. ఇది కూడా వాల్ పేపర్. ఇది వాల్ పేపర్ వస్తుంది. డైరెక్ట్ గా చూస్తుంటే ఇది వాల్ పేపర్ లాగా లేదు అసలు, ఇదేదో పెయింట్ కొట్టినట్టుంది, పెయింట్ వుడ్ ఉన్నట్టుంది. ఇది అసలు వాల్ పేపర్ అన్నట్టే లేదు అసలు. టెక్స్చర్ వాల్ పేపర్ వాటర్ ప్రూఫ్ వస్తుంది. కూర్చొనేసింది. వాటర్ ప్రూఫ్ వస్తుంది. వాటర్ ప్రూఫ్ వాటర్ వేసినా ఏం కాదు. వాటర్ వేసినా ఏం కాదు. ఓకే. వాషబుల్. నార్మల్ గా గోల్డ్ వాటర్ వేస్తే తేమ లాగా వాషబుల్ వస్తుంది. ఓకే. ఇంకేమేమి వేసినారు? ఇంకా బెడ్రూమ్ వస్తుంది. ఇప్పుడు మనం బెడ్రూమ్ లో చూద్దాము ఎలా వేసినారో. ఇది కస్టమైజ్ వాల్ పేపర్. ఓకే. ఈ కస్టమైజ్ అంటే మీకు నచ్చిన డిజైన్ వేసిస్తాము. ఇది సార్ వాళ్ళ మదర్ వాళ్ళ బెడ్రూమ్ లో ఈ థీమ్ కావాలని చెప్తే పర్పస్ గా మీకు డిజైన్ ఏదైతే ఇచ్చారో సార్ వాళ్ళ ఆర్కిటెక్ట్ ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ మనము ఎగ్జాక్ట్ గా ప్రింట్ చేసి కస్టమైజ్ చేసి ఇన్స్టాలేషన్ చేసి ఇచ్చాము. ఇది కూడా బ్యాక్ సైడ్ లో 3D వాల్ పేపర్ వస్తుంది. ఓకే. ఇది కస్టమైజ్ వాల్ పేపర్. అంతా వాల్ పేపర్. ఏముందేనా ఇది అసలు, ఇది పెయింటింగ్ ఉన్నట్టుండే. ఇది సూపర్ గా ఉంది అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఎట్లుంది చూడండి. ఇది అన్న ఇది వాల్ పేపర్, నిజంగా వాల్ పేపర్. ఇది వాల్ పేపర్, ఎంబోస్ వాల్ పేపర్ అంటారు. ఇది ప్రీమియం క్వాలిటీ. ఈ టచ్ చేస్తే ఇది అవుట్లైన్ అంతా ఫీల్ తెలుస్తుంది. అవునవును. ఈ డిజైన్ ఏదైతే ఉంటుందో డిజైన్ అంతా 3D వాల్ పేపర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ నిలబడి సెల్ఫీ తీసుకున్నా కూడా విగ్రహం పక్కన నిలబడినట్టు ఉంటుంది ఫీల్. అవునా? ఫోటో తీసుకుంటే బుద్ధ విగ్రహం పక్కన నిల్చున్నట్టే ఉంటుంది, వాల్ పేపర్ పక్కన నిల్చున్నట్టు. అవును. ముట్టి చూస్తే గానీ తెలియదు వాల్ పేపర్ అని చెప్పేసి. నచ్చింది నాకు అసలు. ఇక్కడ చూడండి, ఇక్కడ సూర్యుడు కూడా ఎలా ఉందో, ఏదో పెయింట్ వేసినట్టుంది. ఇది ఆర్ట్ లాగా కనిపిస్తుంది. సూపర్ గా ఉంది అసలు. ఇది చూస్తున్నారు కదా ఎలా ఇంటికంతా హైలైట్. ఇది కస్టమైజ్డా? కస్టమైజ్ వాల్ అంటే డైరెక్ట్ గా మీ దగ్గరికి ఇలాంటి అడిగితే దొరకదు అప్పటికప్పుడు. మీరు ఏ డిజైన్ ఇచ్చినా కూడా చేసిస్తాము. ఒకవేళ నా ఫోటో కావాలంటే కూడా చేసిస్తాము. ఓకే. మామూలుగా మా ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు కావాలన్నా ఫ్యామిలీ ఫోటో కూడా చేసిస్తాం. చూస్తున్నారు కదా, లొకేషన్ తగ్గట్టుగా ఏ డిజైన్ అయితే సూటబుల్ ఉంటుందో మీ ఆర్కిటెక్ట్ కి అడిగినా చెప్తారు. లేదు ఆర్కిటెక్ట్ లేరు అంటే మాకు కన్సల్ట్ అయినా కూడా మేమే ఐడియా ఇస్తాం, సజెషన్స్ అంతా ఇస్తాము. మీకు ఏ డిజైన్ ఎక్కడ వేస్తే బాగుంటుంది అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే. సూపర్ గా ఉంది నా ఇది.